టాలీవుడ్ లో ఇప్పుడు డాన్స్ కంటే డ్యామేజ్ ఎక్కువ జరుగుతోంది. అసోసియేషన్ లో మొదలైన చిన్న చిచ్చు ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్ల పోరుగా మారింది. అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఈ వ్యవహారం డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్ గా మారింది. ఒకవైపు సస్పెన్షన్లు, మరోవైపు రాజీనామాలు, మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్. అంతకు మించి ఫెడరేషన్ జోక్యంపై బహిరంగ తిరుగుబాటు. టాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఈ డాన్స్ పాలిటిక్స్ లో ఒక్కో ట్విస్ట్, ఒక్కో సినిమా క్లైమాక్స్ ను తలపిస్తోంది. అసలు కథ ఏంటి? ఈ వివాదం ఎలా మొదలైంది? ఇప్పుడు ఏ మలుపు తిరిగింది? చూద్దాం. ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ డాన్సర్స్ అసోసియేషన్ లేఖ విడుదల చేసింది. ఫెడరేషన్ కు రెస్పెక్ట్ ఇస్తాం, కానీ అసోసియేషన్ వ్యవహారాల్లో జోక్యం మాత్రం అంగీకరించేది లేదని డాన్సర్స్ అసోసియేషన్ అంటోంది. ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఫెడరేషన్ కు లేదంటోంది. ఖాళీలకు ఉప ఎన్నికలు జరపాలని సర్వసభ్య సమావేశం తీర్మానించిందని ఈ లేఖలో చెప్పారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరిగిన రహస్య ఓటింగ్ లో 75 మంది సభ్యులు ఉప ఎన్నికలకే స్పష్టమైన తీర్పునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభ్యులు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసే అధికారం ఎవ్వరికీ లేదు. తప్పు చేసిన వాళ్లతో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేము. అసోసియేషన్ బై లాస్ ప్రకారమే నడుచుకుంటాం. డాన్సర్స్ అసోసియేషన్ లో ఇతరుల జోక్యాన్ని సహించబోమని డాన్సర్స్ అసోసియేషన్ తన లేఖలో చెప్పేసింది. మరి అసలు వివాదం ఏంటి? కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. డాన్సర్స్ అసోసియేషన్ కు సుమలత అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో ఈ అసోసియేషన్ కొనసాగుతోంది. అయితే రెమ్యూనరేషన్ స్కామ్ చేస్తున్నారంటూ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ను సస్పెండ్ చేశారు. అధ్యక్షురాలు సుమలత తీసుకున్న ఈ నిర్ణయం నచ్చక శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో 8 మంది ఈసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసోసియేషన్ లో మొత్తం 10 మంది సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఆ 10 మంది ఈసీ సభ్యుల స్థానాల భర్తీ కోసం మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత పట్టుబడుతున్నారు. అయితే అలా కుదరదు. అసోసియేషన్ ను పూర్తిగా రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్లాలని శేఖర్ మాస్టర్ వర్గం డిమాండ్ చేస్తోంది. డాన్స్ మాస్టర్ల ఈ పంచాయతీ కాస్త తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ముందుకు చేరింది. రంగంలోకి దిగిన ఫెడరేషన్ సభ్యులు దీనిపై నిన్న కీలక సమావేశం కూడా నిర్వహించింది. సుమలతతో పాటు సస్పెండ్ అయిన సభ్యులతో చర్చించారు. అయితే ఈ సమావేశంలో సుమలత తన వైపు వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా ఫెడరేషన్ పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. ఫెడరేషన్ ఒకవైపు వాదనలే విని తమ వాదనలు వినకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహించిన సుమలత టీం మరుసటి రోజే బై ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇవ్వడం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల అధికారి సామ్రాట్ అశోక్ పేరుతో బై ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలైంది. 20న నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల ఉపసంహరణ, 26న పోలింగ్ తో పాటు ఫలితాలు కూడా విడుదలవుతాయని ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఆదివారం కలిసి మాట్లాడుకుందామని గురువారం నిర్ణయించుకున్నారు. కానీ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు సుమలత. మరి ఆదివారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగాల్సిన జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందా లేదా? ఇదే సందిగ్ధంగా మారింది. ఆదివారం నాటి మీటింగ్ లో ఎంతమంది సభ్యులు పాల్గొంటారనేది కూడా కీలకంగా మారింది. ఒకవేళ మీటింగ్ జరిగితే బై ఎలక్షన్స్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధ్యక్షురాలు సుమలత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న రాజీనామా చేసిన వర్గం మొత్తం కార్యవర్గాన్ని తిరిగి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. మరి వారి వాదన ఏంటంటే సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బైపోల్ నిర్వహించే అధికారం ఆమెకు లేనే లేదు. ఫెడరేషన్ తోనే కలిసి పనిచేస్తాం, తప్పు ఎవరూ చేయలేదు, ఆరోపణలను నిరూపించాలి. ఇక డాన్సర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ లో భాగమే. సో వ్యక్తిగత కక్షతోనే మాపై రాద్ధాంతం చేస్తోంది సుమలత అంటున్నారు. ఇక సస్పెండ్ అయిన ట్రెజరర్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సస్పెండ్ అయిన జనరల్ సెక్రటరీ, ఇప్పుడు నేనేదో ఆర్థిక లావాదేవీలలో నేనేదో చేశానని చెప్పేసి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ ఇవ్వకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ మా మీద అభియోగాలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాకు ఇవ్వకుండా మీరేదో చేసేశారు అన్నట్టుగా ఆర్థిక నేరస్తుడిగా నన్ను ఏదో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రెసిడెంట్ సుమలత గారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదండి. నిన్న ఫెడరేషన్లో కూడా ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీ ఒకటి సర్వసభ్య సమావేశం పెడతామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది అనిల్ గారు.
సో అది చెప్పిన తర్వాత కూడా ఆ ఫెడరేషన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ మేము ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము మళ్ళీ సర్వసభ్య సమావేశం పెట్టడానికి మేము సిద్ధంగా లేము. మేము 14th మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానికి మేము కట్టుబడి ఉండి మేము ఇలా ఎలక్షన్కి వెళ్ళిపోతామని సుమలత గారు ఇవాళ నోటీసు రిలీజ్ చేయడం జరిగింది. సస్పెండ్ అయిన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ కూడా అదే చెప్తున్నారు. అసలు తమను సస్పెండ్ చేసే అధికారం ఆమెకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఒక ఫిలిం ఫెడరేషన్ అయినటువంటి మా 24 క్రాఫ్ట్లకి పెద్ద అయినటువంటి ఫెడరేషన్ మాటలను కూడా నిన్న కౌన్సిల్ మెంబర్ మీటింగ్ పెట్టి కౌన్సిల్ సభ్యులందరూ ఒక తాటిపైకి వచ్చి అసోసియేషన్ మనుగడ కోసం, మెంబర్స్ మనుగడ కోసం వాళ్ళందరూ కూడా ఇలా చేసుకుంటూ ముందుకెళ్ళాలి, మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పినా కూడా ఆవిడ పెడిచామని పెట్టి ఈరోజు మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం అండి. ఆవిడ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రతి కమిటీ మీటింగ్లోనూ ఆవిడ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అన్నీ నేను చెప్పిందే జరగాలి అన్నట్టుగా ఆవిడ వ్యవహరించడం వల్ల నాతో పాటు మిగతా కమిటీ మెంబర్లు అందరూ కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన క్రమంలో ఫెడరేషన్ వారు దాన్ని ఆమోదించకుండా సమన్వయం కోసం ప్రయత్నించారు. అయినా కూడా ఆవిడ మీరు రాజీనామాలు చేశారు కాబట్టి మిమ్మల్ని నేను సస్పెండ్ చేస్తున్నానని చెప్పి సస్పెండ్ చేశారు. తర్వాత కూడా జేసీఎల్ జాయింట్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విషయాన్ని ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మీరు సస్పెండ్ చేసే రైట్ మీ దగ్గర లేదు. ఒకవైపు ఉప ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉండగా మరోవైపు మొత్తం కార్యవర్గానికే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మరో వర్గం పట్టుబడుతోంది. మరి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఉప ఎన్నికలు జరుగుతాయా లేక పూర్తి స్థాయి ఎన్నికల వైపు వెళ్తారా అన్నదే ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.